వెల్కమ్ టు కనకవస్త్ర సిల్క్ అండి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఇక్కత్ ప్రింట్స్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే రాజ్కోట పటోలా పట్టు చూసాం. అదే పటోలా ప్రింట్ ఫ్యాన్సీ చీర మీద చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చూసేద్దాం. ఇది వచ్చి మనకి ఏంటంటే మనకి మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది శారీ అంతా కూడా రాజ్కోట పటోలా శారీ ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఉంటుంది. కానీ ఇది పట్టు కాదు, ఫ్యాన్సీ. మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంటుంది. ఇదంతా కూడా వీవింగ్ అంతా కూడా థ్రెడ్ వస్తుంది. మనకి ఈ కలర్ వచ్చి మనకి పికాక్ కలర్ వస్తుంది. పికాక్ కలర్కి పింకు. మనకు రెండు వైపులు ఏంటంటే పైతాని బార్డర్ ఇస్తాడనమాట. మీకు క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట. అలా నెక్స్ట్ వచ్చి ఆరెంజ్కి గ్రీను. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చూసేద్దాం. ఆరెంజ్కి గ్రీన్ అన్నమాట బార్డర్ అంతా కూడా. ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది. నెక్స్ట్ వచ్చి బ్లౌజు గ్రే గ్రీన్ మిక్స్ ఉంటుంది అన్నమాట బ్లౌజ్. ఇదంతా కూడా కలనేత కలరు. నెక్స్ట్ వచ్చి ఆఫ్ వైట్. ఆఫ్ వైట్కి మనకి ఫుల్ మనకి బ్లాక్ మీద మనకంతా కూడా బడ్స్ వచ్చి వీవింగ్. ఇదంతా కూడా పళ్ళు అంతా కూడా షార్ట్ పళ్ళు వస్తుంది. మన నెక్స్ట్ ఏంటంటే బ్లౌజ్ పింకు. బార్డర్ అంతా కూడా మనకి ఈక్వల్ బార్డర్ వస్తుంది. మనకి శారీ అంతా కూడా ఏ శారీ అయినా సరే మీనా వర్క్ వస్తుంది. మీకు కంప్లీట్ ఏంటంటే ఫుల్ వచ్చేస్తుంది ఇదంతా కూడా వర్క్ అన్నది. నెక్స్ట్ వచ్చి లోపలికి ఇది పీచ్కి ఇది వచ్చి మనకి లైట్ బ్లూ షేడ్ ఇస్తాడనమాట. ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది. శారీ ఓవరాల్గా అంతా కూడా మీకు ఇలా ఉంటుంది. కాంట్రాస్ట్ వచ్చి బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి చిన్న డాట్స్ వస్తుంది అన్నమాట. ఇంకోటి వచ్చి మనకి ఏంటంటే లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది మనకి ఇది. నెక్స్ట్ వచ్చి పళ్ళు కూడా పింకు. బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇలాగ ఇదొక కలర్ అన్నమాట. మనకి డార్క్ పీచ్ వస్తుంది. పీచ్కి ఏంటంటే నేవీ బ్లూ వస్తుంది అన్నమాట. పళ్ళు వచ్చి ఇది నేవీ బ్లూ వస్తుంది. ఇది వచ్చి బార్డర్ ఈక్వల్ ఉంటుంది అన్నమాట. ఈ శారీ కడితే ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఒక్కసారి చూపిస్తాను, చూసేద్దాం.